వాట్ డూ యూ థింక్ మ్యామ్ చిన్న పిల్లలకి గ్యాడ్జెట్ అవైలబిలిటీ గానీ, ఈ లైక్ గేమింగ్ గానీ ఇట్లాంటివి వాళ్ళకి అవైలబిలిటీ ఏ ఏజ్ దాకా లేకుండా ఉంచాలి? అంటే ఇప్పుడు మాకు క్లియర్ సెట్ రూల్స్ వివ్ కమ్ అప్ ఓన్లీ +7 ఓకే. యూ షుడ్ గివ్ అ గ్యాడ్జెట్ ఇన్ ద చైల్డ్స్ హ్యాండ్. హ్మ్. ఐప్యాడ్ అనండి ఏమన్నా అనండి 7 ఇయర్స్ వచ్చేంత వరకు నా ఫోన్ అనేది ఉండొద్దు. హ్మ్. దట్స్ ఇట్. ఓన్లీ ఫోన్ అలౌడ్ వెన్ యూ వాంట్ టు టాక్ టు, అంటే ఇప్పుడు మనకి గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరి దగ్గరలో ఉండరు కదా! ఓన్లీ వాళ్ళతో మాట్లాడడానికి వీడియో కాల్‌కి వాడాలి ఫోన్ అంతే. యాహ్! ఈ ఏమంటారు మన తినేటప్పుడు అదంతా చేస్తున్నారు కదా! దట్ ఈస్ ఇట్ హాస్ టు బి బ్యాన్డ్ కంప్లీట్‌లీ. ఇప్పుడు మనకి ఐ థింక్ ఆస్ట్రేలియాలోనో ఎక్కడో దే పాస్డ్ రూల్ ఫర్ నో ఇన్‌స్టాగ్రామ్ యాహ్! అంటిల్ ఆస్ట్రేలియా మ్యామ్. యాహ్! యాహ్! సో, అది కూడా వాళ్ళ కంట్రీస్ సర్టెన్ ఏజ్. తీసుకుంటున్నారు కదా! హ్మ్. మన దగ్గర కూడా కొంచెం నేర్చుకుంటే బావుంటది. సో, డెఫినెట్‌లీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ హ్యాపెన్స్ ఓపిక లేదు, టైం లేదు. తొందరగా తినాలి, తొందరగా పడుకోవాలి, తొందరగా యాహ్! రెడీ అవ్వాలి. గో, 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 గో. సో, ఫోన్ పెట్టేసి తినిపించేస్తారు. అవును. బికాస్ దే వాంట్ ద చైల్డ్ టు ఈట్. హ్మ్. అండర్‌స్టాండబుల్. బట్ ఫుడ్ గాదు, ఇంకా బ్రెయిన్‌కి కూడా ఫుడ్ పెట్టాలి. రైట్? సో, అది కొంచెం ఇట్ హాస్ టు బి అది మొత్తం ఓవరాల్ వస్తేనే అది కూడా మారుతుంది. వి కెనాట్ రియల్లీ బ్లేమ్ ద చైల్డ్. యాహ్! మనం బి అడల్ట్స్ ద చైల్డ్. మనము ఏం చేస్తున్నాము దాని మీద మనం చూసుకోవాలి గానీ, వాడికి ఫోను కావాలి అందుకే ఇచ్చాను, వాడు గోల పెట్టాడు అందుకే ఇచ్చాను. పెట్టనివ్వండి గోల, ఏమవుతది? నథింగ్ విల్ హ్యాపెన్. యాహ్! ఆ టాంట్రమ్ కూడా టాలరేట్ చేయలేరు. లైక్ ఐ హావ్ పేరెంట్స్ అండ్ 5 మినిట్స్ కంటిన్యూయస్‌గా ఏడుస్తున్నారు మేడం. నేను తట్టుకోలే 5 మినిట్స్ ఏడవడం ఏంటండి? 5 మినిట్స్ ఏడిస్తే మీరెందుకు భయపడుతున్నారు? వాట్ ఆర్ యూ స్కేర్డ్ అబౌట్? బికాజ్ ఇట్స్ ద పేరెంట్స్ యాంక్సైటీ. యాహ్! పేరెంట్స్ యాహ్! యాహ్! యాంక్సైటీ. సో, ఇవన్నీ ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ స్క్రీన్ కంప్లీట్‌లీ అవాయిడ్. మనం గూడా చిన్నప్పుడు టీవీ చూసాం గదా! టీవీ అన్నా ఓకే. యాహ్! యూ కెన్ ఇట్స్ స్విచ్ పబ్లిక్. ఇట్ ఆఫ్. అందరూ అదే ఏం చూస్తారు. చూడొచ్చనేది ఒక కంట్రోల్ ఉంది. అందరూ అదే చూస్తారు. ఇప్పుడు టీవీ పెడితే గూడా వీడియోస్ అవంతా గూడా ఇట్స్ బికమ్ వెరీ బ్యాడ్. యాహ్! బట్ స్టిల్ పీపుల్ ఐ హావ్ సీన్ చిల్డ్రన్ ఇన్ దట్ టేకింగ్ టు దిస్ వైలెంట్ మూవీస్. మొన్న 'నాని' మూవీ ఒకటి వచ్చింది గదా! దట్స్ హిట్ 3. యాహ్! సీన్ చిల్డ్రన్ ఆ రక్తం ఇలా ఇలా వస్తుంటే దే ఆర్ థింకింగ్ ఇట్ ఇస్ ఫన్నీ. మీరు అబ్జర్వ్ చేశారో లేదో 18+ సినిమాలు, అడల్ట్ సినిమాలు చిన్న పిల్లల్ని లోపలికి పంపించలేదని పేరెంట్స్ గొడవ ఆడేవాళ్ళు ఉన్నారు. మా యాహ్! పిల్లల్ని ఎందుకు పంపించారు? నేను టికెట్ తీసుకున్నానని. ఎంత నాన్‌సెన్స్ అసలు పేరెంట్స్‌కి అంత కామన్ సెన్స్ లేదా? వాళ్ళు లేదండి. ఎందుకు పెట్టారు అడల్ట్ అని 18+ అని వాడికి చూపిస్తే సీ వాడు ఏదో ఒక డెవలప్‌మెంటల్ ఇష్యూ వస్తదనే కదా! యెస్ దట్స్ మ్యామ్. ద థింగ్. పేరెంట్స్ వాంట్ టు గో. వేర్ విల్ దే లీవ్ ద చైల్డ్? యాహ్! గ్రాండ్ పేరెంట్స్ లేరు. ఎక్కడ వదిలేస్తారు? తీసుకెళ్తారు. బయట కూర్చోబెట్టలేరు కదా! దేర్ ఇస్ నో లైక్ ప్లే ఏరియా, క్రష్ ఆర్ సంథింగ్స్ హూ కెన్ టేక్ కేర్ రైట్? బట్ దే షుడ్ ఫైండ్ ఎ వే. దే ఇంకొక షుడ్ ఫైండ్ ఎ వే. సినిమాకెళ్ళాలి ఇంకో మానేసి. సినిమాకెళ్ళాలి, లేకపోతే వేరేదైనా ప్లాన్ ఏసుకోవాలి. బిల్డ్ అ కమ్యూనిటీ ఆఫ్ పేరెంట్స్, బిల్డ్ అ కమ్యూనిటీ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్. అప్పుడు సరే ఈసారి మేమెళ్తాం, నెక్స్ట్ టైమ్ మీరెళ్ళండి. ఆ కమ్యూనిటీ బిల్డింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్.